ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4వ రోజు వేసవి క్రీడాకారులకు 600 మత్స్య ప్యాకెట్లు పంపిణీ చేసిన దాతలు పత్తిపాటి రమణయ్య, పిట్ల సుధీర్ బాబు గారి సహకారంతో ఈ రోజు క్రీడాకారులకు మత్స్య పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నజీర్ అహ్మద్, కార్యదర్శి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, డిస్టిక్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని దాతలకు కండువా కప్పి అభినందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. సరే, ఈరోజు పిట్ల సుధీర్ గారిని మన గువ్వల నారాయణ రెడ్డి గారు సన్మానిస్తారు. మరి ఈ కార్యక్రమం గురించి మన పత్తిపాటి రమణయ్య గారు మాట్లాడతారు. అందరికీ మా ఊర్లో వాళ్ళు రండిలే. ఒకరికొకటే ముందుకు రా. ఒక్కరొక్కటే తీసుకోవాలి. క్యూలో రావాలి. లైన్లో రండి రండి. ముందుకు రండి. 40వ రోజు చేరింది. ఈరోజు దాతలు వ్యవహరిస్తున్నటువంటి పత్తిపాటి రమణయ్య గారు, పిట్ల సుధీర్ బాబు గారు, ఎంఈఓ గారు, వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. క్యూలో రావాలి, లైన్లో రావాలి. లైన్లో రావాలి. వచ్చేయండి. క్యూలో రావాలి, లైన్లో రావాలి. రాకూడదు, ఒక్కొక్కటే బంగారు. కానీ ఈ కార్యక్రమం మాత్రం అద్భుతమైన కార్యక్రమం. ఇది దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళ చేతులు కూడా అద్భుతమైన జాగచక్రాలు అయ్యి అంటే మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా బాగా అద్భుతంగా జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా ముందు కూడా జరగాలని కోరుకుంటున్నాను. సెలవు. పిట్ల సుధీర్ బాబు గారు. వేసవి కాలంలో మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ స్టేజ్ పైన పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళు.
పిల్లలు బాగా ఆడేవాళ్ళు మేము గమనించాము. పిల్లలు చాలా దప్పికతో ఇబ్బంది పడేవాళ్ళు. ఇక్కడ ఆడే నీళ్లు దొరికేటివి కాదు. మరి పౌష్టికాహారం తిని తెచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది చెమటలు పడిపోయి గొంతు పట్టుకునే పరిస్థితుల్లో ఉండింది. ఒకసారి అప్పుడు మేము గమనించి నేను పెద్ద సారు మన నాయుడుగారికి చెప్పా, సార్ మన చలివేంద్రం పెడితే చాలా బాగుంటుంది, మజ్జిగ ఉంటే బాగుంటుందని ఫస్ట్ దీనికి నాకు ఆలోచన వచ్చినప్పుడు సార్కి చెప్పా. సార్ చెప్పిన వెంటనే దాన్ని కార్యరూపం దాల్చడం జరిగింది. వెంటనే మజ్జిగ ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ దాహానికి ఇబ్బంది లేకుండా వచ్చి మజ్జిగ తాగి పోవడం. మరి ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు చాలా ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ చలివేంద్ర మే 1 నుంచి జూన్ 10 వరకు జరుగుతుంది. 41 రోజు కార్యక్రమం. ఈ రోజు 40వ రోజు. రేపు చివరి కార్యక్రమం చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. రోజు మజ్జిగ 40 రోజులు ఇచ్చాము. రేపు మజ్జిగ బదులు లస్సీ పెడుతున్నాము. అలాగే వేరుశనగ టిక్కీ ఇస్తున్నాము. ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరికీ కూడా కోడిగుడ్డు, తర్వాత అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయంగా ఈ రోజు దాతలుగా పిట్ల సుధీర్ కుమార్ గారు, పత్తిపాటి రమణయ్య గారు ఈ రోజు దాతలుగా వ్యవహరించారు. మా ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ గారు, వాళ్ళ టీం సుబ్బరాయుడు, రత్తయ్య, బిరుదల రామ్మోహన్ రెడ్డి, కొండూరు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, వీరందరూ కూడా చంతయ్య, శివయ్య, మాగంటి ప్రసాదు, చెలారి మధుసూదన్ రావు, వీళ్ళందరి ఆధ్వర్యం కూడా సహకరిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి కూడా ఈ 40 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాము. రేపు చివరి రోజు ముగింపుని ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. రేపు కేక్ కటింగ్ కూడా 6:30కి కేక్ కటింగ్ కూడా చేస్తున్నాము. అదిగాక మన సినిమా నటుడు బసవతారక రామ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు పత్తిపాటి రమణయ్య. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉన్నాను. ఈ మజ్జిగ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇందులో ఈ రోజు మజ్జిగ అందించడానికి నా సహకారం కూడా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మజ్జిగ మంచినీటి చలివేంద్రం 2010వ సంవత్సరం నుంచి చాలా దిగ్విజయంగా జరపబడుతుంది. ముఖ్యంగా వేసవిలో ఈ మే నెలలో మంచి ఎండలో ఈ తాపంలో విద్యార్థులు, ఆటలాడే విద్యార్థులు, అలాగే పాదచారులు, వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది మరి వాకింగ్ చేసిన తర్వాత దాహంతో మరి ఇబ్బంది పడుతున్నప్పుడు ఫ్రెండ్స్ వాకర్స్ వాళ్ళు ఆలోచించి ఎప్పుడు ఏదో ఒకటి ప్రజలకు సహాయం చేయాలా, మేలు చేయాలా, సోషల్ సర్వీస్ చేయాలన్న ఆలోచనతో ఉండేవారు కనుక మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించి పెద్దలు ఆనాడు బలరాం నాయుడు గారు మరి ఆ కమిటీ సభ్యులందరూ కూర్చొని మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించామో అనేక మంది మంచి హృదయం గల వాళ్ళు, దాతలు గల వాళ్ళు దీన్ని ప్రోత్సహించి మరి ఎంతో అంచెలంచెలుగా ఇది మరి దీన్ని ముందు స్థాయికి తీసుకెళ్లారు. ఈ రోజు ఒక 10 మంది 20 మందితో మొదలైనటువంటి కార్యక్రమము కొన్ని వందల మంది పిల్లలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ 40 రోజులు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా అద్భుతంగా మరి జరిగించాము. అనేక మంది పిల్లలు వచ్చి వారి యొక్క దప్పికను తీర్చుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. సహాయం చేసినటువంటి ప్రతి దాతకి కూడా నేను కృతజ్ఞతలు. ఈ రోజు మరి మజ్జిగ నేను మరి ఒక దాతగా మరి నేను ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం కలుగజేసినందుకు కూడా నేను కృతజ్ఞతలు నాకు తెలియజేస్తున్నాను. మరి నా పేరు సుధీర్ ప్రేమ్ కుమార్. నసీర్ అహ్మద్. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్ర 40వ రోజుకు చేరింది. 40 రోజుల నుంచి నిరాటంకంగా నిర్విరామంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని క్రీడాకారులకు, పాదచారులకు వాళ్ళందరికీ కూడా సేవ తీరడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాం. ఇది దిగ్విజయంగా సక్సెస్ అయింది. సభ్యులు కూడా, దాతలు కూడా మనం అడగకుండానే స్వచ్ఛందంగా వచ్చి మేమిస్తామంటే మేమిస్తామని మా అసోసియేషన్ కాకుండా ఇతర అసోసియేషన్ వాళ్ళు కూడా దీనికి సహకరించి గ్రాండ్ సక్సెస్ చేశారు. మరి వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా టీం వర్కర్స్, మా టీం వాళ్ళు అయినటువంటి సుబ్బరాయుడు గారు, రత్తయ్య గారు, అదేవిధంగా బిరదవల్లు రామ్మోహన్ రెడ్డి గారు, 203 గవర్నర్ బలరామనాయుడు గారు,
వీళ్ళందరి యొక్క సహకారము చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళందరూ ప్రతి నిత్యము ఉదయాన్నే వచ్చి దీన్ని అరేంజ్మెంట్స్ చేసి ఈ పంపిణీ కార్యక్రమానికి సన్నద్ధం చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.